హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సీతా మహాలక్ష్మి. నేను ఇప్పుడు కొత్తగా వీడియోలు అయితే చేయట్లేదు. గత 3 ఇయర్స్ నుంచి నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను. ఫర్దర్గా ఛానల్స్లో చేస్తున్నాను. ఇన్స్టాలో చేస్తాను, ఫేస్బుక్లో చేస్తాను, యూట్యూబ్లో చేస్తాను. ఇంకా ఫర్దర్గా ఛానల్స్లో నేను కనిపిస్తూ ఉంటాను. నా వీడియోస్ వస్తుంటాయి. నా మీద అభిమానం ఉన్నవాళ్ళు నా వీడియోలు కాపీ చేసి వాళ్ళ ఛానల్స్లో కూడా పెట్టుకుంటుంటారు. అయితే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా నాకు బ్యాడ్ కామెంట్ అనేది రాలేదండి. ఇంతవరకు రాలేదు. ఎవరు నాకు బ్యాడ్ కామెంట్ ఇవ్వలేదు. బ్యాడ్ కామెంట్ వస్తుందేమోనని నేనే కామెంట్ బాక్స్ డిలే పెట్టేసేస్తుంటాను ఒక్కొక్క వీడియోకి. సో ఈ మధ్య ఒక వీడియోకి నాకు బ్యాడ్ కామెంట్ వచ్చింది. అది నేను ఎప్పుడు చేశానంటే వీడియో ఛత్రపతి మహారాజు శివాజీ మహారాజు పుట్టినరోజు రోజు రవితేజ డైలాగ్ పెట్టి ఆ మహానుభావుడు ఫోటో పక్కన పెట్టి నేను వీడియో అయితే చేశానండి. సో ఆ వీడియో కింద మహాతల్లి ఆవిడ పేరు కూడా నేను మీకు చెప్తా. జ్యోతి అంట ఆవిడ పేరు, మహాతల్లి. ఆ మహానుభావుడు ఫోటో ఉంది అని కూడా చూడకుండా బ్యాడ్ కామెంట్ ఇచ్చింది. నీ వీడియోలు చూస్తుంటే వాంతులు విరోచనాలు అవుతున్నాయి అని పెట్టింది. ఎందుకు చూడాలమ్మా వీడియోలు? నచ్చితే చూడు, లేకపోతే మూసుకొని దొబ్బేయి. ఎవడు చూడమన్నాడు నిన్ను వీడియోలు? ఎవడు బ్యాడ్ కామెంట్లు ఇవ్వమన్నారు? ఇంకొకసారి బ్యాడ్ కామెంట్ వచ్చిందా కోసి కారం పెడతా, జాగ్రత్త. అనుకుంటున్నావేమో. నాకే కాదు, ఎవ్వరికి బ్యాడ్ కామెంట్ నువ్వు పెట్టొద్దు. ఎందుకు పెట్టాలి? ఎవరి టాలెంట్ వాళ్ళది. నీ టాలెంట్ ఏందో నువ్వు చూపించుకో అంతే. బ్యాడ్ కామెంట్లు పెట్టమాక. ఇంకొకసారి బ్యాడ్ కామెంట్ వస్తే బాగోదు చెప్తున్నా. మీడియాలో నిన్ను పట్టిస్తా అనుకుంటున్నావేమో. అందరికీ నమస్కారం.